ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖానాపూర్ ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత మస్కాపూర్ అర్బన్ పార్కు దగ్గర అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ కిరణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధిస్తేనే మానవాళి మనుగడ కొనసాగుతుందని, తద్వారా వన్యప్రాణులకే కాకుండా సమస్త మానవాళికి మేలు చేకూరుతుందని తెలిపారు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖానాపూర్. నేటి రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో అటవీ శాఖ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేధించే మనము తలపడాలని ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధించే పనులతో భాగంగా ఈ రోడ్డు పక్కన ఉన్న ప్లాస్టిక్ని మొత్తం క్లియర్ చేసి ఎత్తేసి మళ్ళీ దాన్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇటు విషయంలో అందరికీ విన్నవించుకునేనగా ప్లాస్టిక్ రహిత జీవితాన్ని మనం వచ్చే భావితరాలకు మనకి అందజేయాలంటే మనం ప్లాస్టిక్ని వాడకం తక్కువ చేయాలి. అదేవిధంగా ఖానాపూర్ పట్టణ ముఖద్వారమైన ఈ యొక్క అర్బన్ పార్క్ ప్రాంతంలో మందిర ప్రాంతంలో ఉన్న చాలా ప్లాస్టిక్ వేస్టేజ్ని ఫంక్షన్స్ కాగానే తీసుకొచ్చి అక్కడ ప్రజలు పడేస్తున్నారు. దానివల్ల ప్రజలకి వన్యప్రాణులందరికీ కూడా మనకు హాని జరుగుతుంది. కాబట్టి